ఫీల్డ్స్ అని ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెగా ప్రాజెక్ట్ కడుతున్నారు. దానిలో హౌసింగ్ ఉంటుంది, ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి, లగ్జరీ షాపింగ్ ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అని డౌట్ రావచ్చు. దీనివల్ల మేజర్గా 3 థింగ్స్ చెప్పిన కదా, హౌసింగ్ అండ్ షాపింగ్ అండ్ ఆఫీస్ స్పేసెస్. ఆఫీస్ స్పేసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆబ్వియస్గా ఇల్లులు 1 మిలియన్ పైనే ఉన్నాయి బేసే, కానీ ఆఫీస్ స్పేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు డాలర్స్కి కంపెనీస్ ఏమైనా రావాలి అనుకుంటే డైరెక్ట్గా సిటీ సెంటర్లో ఆఫీస్ స్పేసెస్ అవైలబుల్గా ఉంటే ఈజీగా షిఫ్ట్ అయిపోయి అక్కడ వాళ్ళ కంపెనీని పెట్టేస్తారు. సో ఇప్పుడు ఏవైతే వేరే కాలిఫోర్నియా అదర్ స్టేట్స్ నుండి షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓ పెద్ద ల్యాండ్ కొని దానిలోనే బిల్డ్ చేస్తారంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే అది పెద్ద కంపెనీస్, మెటా ఇట్లాంటి కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఓన్ ల్యాండ్ కొనుక్కొని వాళ్ళు బిల్డ్ చేస్తారు. కానీ కొంత రీజనబుల్ కంపెనీస్ ఉండి ఆ స్టార్టప్ అయ్యి ఉండి వాడికి కాలిఫోర్నియాలో బే ఏరియాలో కంటే ఇక్కడ చీపర్ రెంటు, చీపర్ ఎంప్లాయీస్ దొరికినప్పుడు, ఎందుకంటే కాలిఫోర్నియాలో ఆబ్వియస్గా 200K ప్లస్ మినిమం ఇవ్వాలి, ఇక్కడ 100K ఇస్తే సరిపోతుంది. సో అట్లా షిఫ్ట్ అయ్యే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ ఆఫీస్ స్పేసెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ ఈ ఫ్రిస్కోలో ఈ ఫీల్డ్స్ దానిలో కడుతున్న ఆఫీస్ స్పేసెస్కి చాలా కంపెనీస్ షిఫ్ట్ అవుతాయి. దానివల్ల జాబ్ మార్కెట్ చాలా రైజ్ అవుతుంది డాలర్స్ ఏరియాలో. ఇప్పుడు లిటరల్లీ విత్ ఇన్ ద సిటీ సరౌండెడ్ బై కంప్లీట్ ఐటీ ఇంజనీర్స్. ఓకే, ఇప్పుడు ఫ్రిస్కో సరౌండింగ్లో ఎక్కడ చూసినా ఐటీ జనాలు ఉంటారు అందరు మనల్లో. సో వాళ్ళకి ఈజీగా టాలెంట్ దొరుకుతుంది. షిఫ్ట్ అవ్వడానికి కూడా ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్ రిమోట్ లొకేషన్కి కంపెనీ షిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి లోకల్లో టాలెంట్ దొరకదని ఒక భయం ఉంటుంది. కానీ ఫ్రిస్కోకి షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళకి ఏం భయం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకా డబుల్ జనాలు ఉండొచ్చు. అంత టెక్నాలజీ తెలిసిన ఇంజనీర్స్ ఎంతోమంది ఉన్నారు కాబట్టి